జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్న: 2019 శ్రావణ మాసం గృహారంభ గృహప్రవేశ ముహూర్తములు లేవు అనే దాని గురించి కొంచెం ఒకసారి మనం మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. చాలా మంది అడుగుతున్నారు. మొన్న ఒకడు కూడా ఫోన్ చేసి ఏమన్నా మాకు శంకుస్థాపన ముహూర్తం కావాలంటే ఆగస్టులో శ్రావణంలో పెట్టుకుంటామంటారు. అంటే మనం పరిపూర్ణంగా శాస్త్ర ప్రకారంగా వెళ్తే ఉండవు. ఎందుకంటే ఈసారి శ్రావణ మాసంలో ముఖ్యంగా ఇంతకుముందు ఒక వీడియో పెట్టున్నాము. వైశాఖ మాసంలో కర్తరి వచ్చింది, శంకుస్థాపన లేవు. ఈసారి శ్రావణ మాసంలో మౌఢ్యం వచ్చింది. మనకు ఆషాఢంలో మొదలైనది, శ్రావణం అంతా ఉంది, భాద్రపదంలో కూడా కొంత భాగం ఉంది. అంటే ఇంచుమించుగా ఆ మౌఢ్యమి అనేది పూర్తి శ్రావణ మాసం అంతా విస్తరించి ఉండడం వల్ల గృహానికి సంబంధించిన కార్యక్రమాలు, ముఖ్యంగా శంకుస్థాపన, గృహప్రవేశం, అంటే ఆది అంతం, ఈ రెండు కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఏవైతే ఉంటే గృహానికి ప్రారంభము, అంచెల్లో ఉండే గృహప్రవేశం, ఇవి రెండు కూడా ఈసారి శ్రావణ మాసంలో నిషిద్ధం అయినవి. మౌఢ్యమి అనేటువంటిది ఒకటి రావడం వలన వికారి నామ సంవత్సరంలోని శ్రావణ మాసం గృహానికి సంబంధించిన ముహూర్తములు లేవు. కేవలం పూజా కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడింది. కాబట్టి ఈ శ్రావణ మాసం అనేది ఈ ముఖ్యంగా శంకుస్థాపన లేదు, గృహ ప్రవేశం లేదు. ఇంకా శ్రావణం తర్వాత వచ్చే మాసాలన్నీ దక్షిణాయనంలో ఉన్న మాసాలు కాబట్టి మళ్ళీ మనకి ఎప్పుడు ఉంటుంది శంకుస్థాపన? మళ్ళీ మాఘ మాసంలోనే ఉంటుంది, జనవరి తర్వాత నుంచి. కాబట్టి ఈసారి శ్రావణ మాసంలో కూడాను శంకుస్థాపన ముహూర్తాలు లేవు. కాబట్టి చాలా మంది గమనించాలి. వైశాఖ మాసం నుంచి మాఘ మాసం వరకు సుమారుగా మనకు ఇంగ్లీష్ మాసాల్లోకి వెళ్ళినట్టయితే వైశాఖ మాసం అంటే మనకు వచ్చేటువంటి మాసం ఇప్పుడు వస్తున్నది మే నెల నుంచి. మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, 9 మాసాలు ఇంగ్లీష్ మాసాలు మొత్తము కూడాను మనకు శంకుస్థాపనకు సంబంధించిన ముహూర్తాలు లేవు. నూతన నిర్మాణాలు చేసుకునేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు ఊడల్లో పెట్టారు సార్, మా ఇంటి అయ్యగారు పెట్టారు సార్. మొన్న వాళ్ళు ఇట్టాగే ఫోన్ చేశారు. ఏమోనండి, మా ఇంట్లో ఎప్పుడు ప్రాబ్లమాటిక్ గానే ఉంది, ముహూర్త లగ్నం ఒకసారి చెక్ చేయండి, వివాహ లగ్నం అని చెక్ చేసినాను. అష్టమి ఇంకా ఏదో రకరకాలుగా ఉంది. ఆయన చెప్పగానే యజమాని, అదేంటి సార్ అష్టంలో ఎట్ట పెట్టాడు సార్, వివాహం నాకు అర్థం కావట్లేదు, మా ఇంటి అయ్యగారు కదా అని చెప్పేసి నేను చూపించుకున్నాను, తెలిసిన ఆయన కదా అని చూపించుకుని ఇట్లా చేశాను సార్, ఇప్పుడు నా పరిస్థితి అర్థం కావట్లేదు, నేను వెకమోహం వేస్తున్నాను. కాబట్టి ఈసారి శంకుస్థాపన ముహూర్తాలు లేవు. కాబట్టి ఆ జాగ్రత్తలు వహించవలసింది. ముఖ్యంగా చాలా మంది ఈ సుదర్శన వాడిని ఫాలో అవుతున్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు, శంకుస్థాపన ముహూర్తం తీసుకుందాము, శంకుస్థాపనకి ముందుగా ప్లాన్ కూడా వేయించుకుందాం. అట్లా ప్లాన్ వేయించుకునే వాళ్ళందరూ కూడాను జనవరిలో ముహూర్తాలు కాబట్టి ఆగస్టు నుంచి కూడా ఫాలో అప్ చేసుకుని, ఆగస్టు నుంచి కూడా విశేషంగా క్యాంపులు అవి ఉంటూ ఉంటాయి. అన్ని జిల్లాల్లో కూడా వెళ్తూ ఉంటాము, అన్ని రాష్ట్రాలు, 4 రాష్ట్రాల్లో కూడా. కాబట్టి మీరు అప్పటి నుంచి కూడా ప్లాన్స్ కనుక అపాయింట్మెంట్స్ తీసుకుంటే ముందుగా ప్లాన్లు అందజేస్తాము. తర్వాత మీరు పర్మిషన్స్, బ్యాంక్ లోన్లు మొత్తం ప్రాసెస్ ఆ 3-4 నెలలు చేసుకుంటే అద్భుతంగా ముహూర్తాలు వచ్చేసరికి బ్రహ్మాండంగా మొదలు పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ శ్రావణ మాసం అనేది ముహూర్తాలు లేకుండా ఉండడం కొంత ఇబ్బందికర అంశంగానే ఉంటుంది. కానీ తెలియచెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి తెలియపరచడం జరిగింది. జై శ్రీ.